బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలన విధించాలన్న గవర్నర్ సిఫారసును రాష్ట్రపతి ఆమోదించారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ వెంకటేష్, చెప్పండి దీని గురించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి వెంకటేష్? ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కు వ్యతిరేకంగా 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు నేపథ్యంలో ఉత్తరాఖండ్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఉత్తరాఖండ్ లోని 9 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ తిరుగుబాటు జెండా ఎగురవేసిన నేపథ్యంలో స్పీకర్ వారిపై అనర్హత వేటు వేశారు. ఆ అనర్హత నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. హరీష్ రావత్ అట్లాగే గతంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి విజయ్ బహుగుణ వీరిద్దరి మధ్య కూడా ప్రత్యక్షంగా ఇద్దరు మధ్య వ్యక్తిగత పోరాటం తీవ్ర స్థాయికి వెళ్లిన నేపథ్యంలో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఆ సందర్భంలోనే స్పీకర్ వారిపైన అనర్హత వేటు వేయడంతో మొత్తం ప్రభుత్వం సంక్షోభంలో పడింది. సో ఈ రాజ్యాంగ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన సిఫార్సు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉత్తరాఖండ్ లో గత కొంతకాలంగా ఇద్దరి మధ్య నెలకొన్నటువంటి వ్యక్తిగత వైరుధ్యాల నేపథ్యంలో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ నెలకొంది. బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో అపహాస్యం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. అధికారాన్ని, డబ్బును ఉపయోగించి తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి పథకరచన చేసిందని కాంగ్రెస్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఆరోపిస్తున్నారు. కానీ బీజేపీ నేతలు చెప్తున్నారు అనర్హత వేటుకు సంబంధించి 9 మంది ఎమ్మెల్యేల ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా ముందే ఎవరైతే తిరుగుబాటు చేసినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు పైన వివరణ తీసుకోకుండానే ఏకపక్షంగా స్పీకర్ అనర్హత వేటు వేయడం కూడా ఖచ్చితంగా ఇది నిబంధనలు ఉల్లంఘించడం అని బీజేపీ ఆరోపిస్తుంది. సో కాంగ్రెస్ బీజేపీ ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కొద్దిసేపటి కిందటే నిర్ణయం తీసుకుని దానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఆమోద ముద్ర వేశారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.